నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. జేఈ ప్రిపరేషన్ ఏ తరగతి నుంచి మొదలు పెట్టాలి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ జేఈ అడ్వాన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సాధారణ విద్యార్థులు జేఈ ప్రిపరేషన్లో ప్రెషర్కి గురవుతారా? అండ్ ఐఐటి జేఈలో సీట్ సాధించడానికి ఏం చేయాలి? దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, సలహాలు సూచనలు అందించడానికి ఫిట్జీ విజయవాడ మేనేజింగ్ పార్ట్నర్ పిన్నప్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇక ఒక అచీవ్మెంట్ కూడా వారు సాధించారు. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు సాధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం అయితే భారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఫిట్జీ విజయవాడకు చెందిన విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 8th ర్యాంక్ వచ్చింది. ఆ విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నారు, తేజేశ్వర్. సో ఆ అబ్బాయితో కూడా మనం మాట్లాడతాం. ముందుగా రమేష్ బాబు గారిని ఇన్వైట్ చేద్దాం. నమస్తే అండి, టీవీ 9కి కెరీర్ ప్లస్కి స్వాగతం. థ్యాంక్స్ అలాట్ సార్. తేజేశ్వర్, హాయ్. హాయ్ సార్. ఆల్ ది బెస్ట్, నీకు కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ సార్. సార్, మీ గురించి మాట్లాడాలంటే అది చూడకుండా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఈసారి ఓపెన్ కేటగిరీలో 8th ర్యాంక్ వచ్చారు. అంతకుముందు ఎప్పుడో 2018లో 5th. అండ్ జేఈ మెయిన్స్లో 100% అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ సాధించిన విద్యార్థి కూడా మీ క్యాంపసే. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ కూడా సాధించిన విద్యార్థి మీ క్యాంపసే. ఇదేదో టీమిండియా ఒకేసారి వన్డే వరల్డ్ కప్, 2020 కప్ అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించినట్లు ఏంటి సార్ ఒకేసారి ఎట్లా సాధ్యమైంది ఇదంతా? డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫిట్జీ విజయవాడ. సో ఇది ఈ ఇయర్ ఐఐటి అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 8th ర్యాంక్ ఓపెన్ కేటగిరీ, అట్లానే జేఈ మెయిన్స్లో 100% ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ రావడం జరిగింది. అట్లానే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్, దాంతోపాటు నేషనల్ లెవెల్ ఒలింపియాడ్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సేమ్ క్యాంపస్ సేమ్ ఇయర్లో రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. సో దీనికి ఏంటంటే ఇది ఒక లాస్ట్ 4-5 years బ్యాక్ మేము 2020లో అంటే ఈ స్టూడెంట్ మన తేజేశ్వర్ 8th ర్యాంక్ సాధించిన స్టూడెంట్ 2008th క్లాస్లో తను మా దగ్గర జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళని అసెస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఒక 4 years పాటు ఒక మంచి స్ట్రాంగ్ ప్రోగ్రామ్ ఇద్దామనే ఉద్దేశంతో 2020లో గోల్డెన్ ఐ 2024 అంటే 2024ని టార్గెట్ చేస్తూ 2020 ఇయర్లోనే మేము ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ఒక 4 years ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రాము రన్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్, అట్లానే ఒలింపియాడ్స్లో కూడా రావడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ ఎంటైర్ టీమ్ ఫిట్జీ విజయవాడ. సో దాంట్లో మా స్టాఫ్కి, మా టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మేము బెస్ట్ విషెస్ చెప్తున్నాం. అట్లానే ఈ ర్యాంకులో ఈ విజయంలో పాత్ర అయిన తేజేశ్వర్ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మేము కూడా మీకు కంగ్రాట్స్ చెప్తున్నామండి. చెప్పడానికే మీ అచీవ్మెంట్స్ చెప్పడానికే టైం పడుతుంది. సో కంగ్రాట్స్. అండ్ ఇక తేజేశ్వర్, నువ్వు ఒకసారి మాట్లాడాలి. ఏంటి, ఎలా సాధించగలిగావు? ఇది నీకు ఫిట్జీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఇట్లాంటి దాంట్లో టఫ్ టైమ్స్ ఉంటాయి చాలాసార్లు, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఓవర్కమ్ చేయగలిగావు ఒకసారి చెప్తావా వ్యూయర్స్కి? స్టార్టింగ్లో నేను 8thలో ఫిట్జీ జాయిన్ అయినప్పుడు వాళ్ళు నాలో పొటెన్షియల్ ఉందని రికగ్నైజ్ చేసి నా కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు మా బ్యాచ్ కోసం. సో ఆ ప్రోగ్రామ్ వల్ల ఏమైందంటే మా ఫోకస్ ఓన్లీ సోల్లీ జేఈ అడ్వాన్స్, కానీ ఇంకా 9th నుంచే స్టార్ట్ చేసాము. డెడికేటెడ్ ప్రిపరేషన్ 9th నుంచి స్టార్ట్ అయిపోయింది. సో వెరీ ఎర్లీ స్టార్ట్ దొరకడం వల్ల మాకేం జరిగిందంటే ప్లెంటీ ఆఫ్ టైం దొరికిందనమాట. అకాడమిక్స్ వైజ్గా ప్రిపేర్ అవ్వడానికి, ఇన్ డెప్త్ సబ్జెక్ట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వడానికి, అవుట్ ఆఫ్ అంటే జేఈ అడ్వాన్స్ సిలబస్ కాకుండా బియాండ్ సిలబస్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ బియాండ్ సిలబస్ నాకు ఒలింపియాడ్స్లో హెల్ప్ చేసింది సమ్ వాట్. సో అలా బియాండ్ సిలబస్ వెళ్ళి అలా నేర్చుకోవడానికి చాలా టైం దొరికింది అనమాట ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ బెనిఫిట్ ఎర్లీ స్టార్ట్ చేయడం వల్ల. నెక్స్ట్ సో రివిజన్ టైంలో చాలా వరకు అప్పుడప్పుడు స్కోర్స్ లో వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా టాపిక్ వీక్ అనిపించినప్పుడు కానీ అన్ని ఎగ్జామ్స్ రాస్తుంటే ఏదో ఒక ఎగ్జామ్లో బై సమ్ ఛాన్స్ అలా మిస్ అవుతూ ఉంటాయి. అవి మైండ్లో ఎక్కువ పెట్టుకోకుండా ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. ఒక ఎగ్జామ్ మిస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా బెటర్ ఇవ్వచ్చు అన్న మోటివేషన్ ఫ్యాకల్టీ నుంచి మాకు ఎప్పుడు ఉండేది. సో ఎప్పుడు తక్కువ వస్తే ఎందుకు తక్కువ వస్తున్నాయి, చదవట్లేదా అని క్వశ్చన్ అడగరు, బట్ ఒకసారి చెక్ చేసుకొని అనలైజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. ఆ స్ట్రెస్ లేకుండా జస్ట్ ఒక ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో చదువుకునే ఒక ఛాన్స్ ఇస్తారు. సో స్టూడెంట్కి ప్లానింగ్లో ఒక ఛాన్స్ ఇస్తారు అనమాట. టీచర్ అతనంతగా సొంతంగా
ప్లాన్ చేసి షెడ్యూల్ ఇవ్వడం కాకుండా స్టూడెంట్ ఒపీనియన్ కూడా తీసుకునేవాళ్ళు. లైక్ స్పెసిఫిక్ స్టూడెంట్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి ఒక టాపిక్ ఎక్కువ కావాల్సి వస్తుంది, కొంతమంది వేరే టాపిక్ వీక్లో ఉంటారు. సో స్టూడెంట్తో ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సజెస్టబుల్ షెడ్యూల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగేది అనమాట. లైక్ లాస్ట్ 6 to 7 monthsలో. సో రివిజన్ టైంలో లైక్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉండి అడిగిన లైక్ వెంటనే ఏదన్నా ఇంక్లూడ్ చేయాలనుకుంటే షెడ్యూల్ వెంటనే చేంజ్ చేసి అలాగా చేంజ్ చేస్తూ లైక్ అడాప్ట్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈ రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. రైట్ బాగా చెప్తున్నారు, బాగా మాట్లాడదాం తేజేశ్వర్, అందుకే ఈ ర్యాంకులు సాధించారు. అందులో పాజిటివ్ వర్డ్స్ ఒకటి ఉన్నాయి, ఏది చాలా టైం దొరికింది అని అంటున్నారు. బట్ చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఈవెన్ నా సొంత డౌట్ ఏంటంటే 8th నుంచి మీరు స్టార్ట్ చేశారంటున్నారు, ప్రెషర్కి గురిగా లేదా విద్యార్థులు అప్పటి నుంచి స్టార్ట్ చేయడం? డెఫినెట్లీ. ఇప్పుడు ఐఐటి జేఈ లాంటి ఎగ్జామినేషన్ ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి 14 lakh స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తే దెర్ ఆర్ ఓన్లీ 12,000 సీట్స్ అవైలబుల్ ఇన్ ఐఐటీస్, రైట్? అంటే నాట్ ఈవెన్ 1% అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 స్టూడెంట్స్కి ఒక సీట్ కూడా లేదు. సో అంత టఫ్ ఎగ్జామినేషను రైట్ స్టూడెంట్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ నెంబర్ 1. రెండోది ఐఐటి జేఈ హిస్టరీలో ఇప్పుడు 35 years, లాస్ట్ 35 yearsలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్యాటర్న్ కూడా రిపీట్ అవ్వలేదు. అంటే ఈ ఇయర్ ఇచ్చిన ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వరు. సో ప్యాటర్న్ రిపీట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ ఇంతవరకు 35 yearsలో ఎక్కడా కూడా ఒకసారి వచ్చిన క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరగలేదు 35 yearsలో. ఎక్సెప్ట్ ఒక 96 yearలో ఒక 2 questions రిపీట్ అయినాయి, అది మాకు గుర్తుండిపోదు ఇప్పుడు కూడా. బట్ ఆ ఇన్సిడెన్స్ తప్పితే ఎప్పుడు కూడా 35 years ఇప్పటి వరకు క్వశ్చన్స్ కూడా రిపీట్ అవ్వలేదు. ఇట్లాంటి అంటే టఫెస్ట్ అండ్ క్రిటికల్ అంటే మోస్ట్ ఒరిజినల్ ఎగ్జామినేషన్ అని చెప్తుంది దీన్ని. ఇట్లాంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దెర్ ఆర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. అంటే ఈ ప్రాసెస్లో రైట్ చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతుంటారు, కొంతమంది అనుకున్న రిజల్ట్ రాదు. ఆ పెయిన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మేము తను చెప్పినట్టుగా ఒకటి రైట్ లెర్నింగ్ అప్పుడు కొంచెం వాళ్ళకి టాపిక్ అర్థమయ్యేంత వరకు షెడ్యూల్స్ని జాగ్రత్త డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ 6 months రివిజన్లో ఎస్పెషల్లీ ఒక 6 to 7 months వాళ్ళ రివిజన్ షెడ్యూల్లో ఏ స్టూడెంట్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది దాని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటూ షెడ్యూల్ని, ఎస్పెషల్లీ తన విషయంలో కూడా లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 months రైట్ మేము వచ్చినప్పుడు కూడా వీ ఫెల్ట్ 1 or 2 areasలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయని అనిపించింది. సో ఒక మ్యాథమెటిక్స్లో డెఫరెంట్ ఇంటిగ్రల్స్ అనే టాపిక్స్ కొంచెం అనుకున్న రేంజ్కి వెళ్ళట్లేదు అనే డౌట్ వచ్చింది మాకు. మళ్ళీ అప్పుడు తను మళ్ళీ ఒక షెడ్యూల్ అడ్జస్ట్ చేసి దానికి సపరేట్గా మార్నింగ్ 8 o'clock దానికి సపరేట్ టైం ఇచ్చి చేయించడం జరిగేది. అట్లానే ఆర్గానిక్. మీరు ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఇప్పుడు ఒక 10 below ర్యాంక్ కొడతాం వస్తారు మా స్టూడెంట్స్? టు ద ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మాకు లాస్ట్ 2 years నుంచి కూడా AR1 కోసం ఎక్స్పెక్ట్ చేసాం మేము, రైట్? ఓకే, AR8 అనేది ఇట్స్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్, నో డౌట్. బట్ మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసి రన్ చేసిన ప్రోగ్రామ్ అయితే AR1 రావాలి అనే ఉద్దేశంతో రన్ చేసాం. బట్ ఇట్లాంటి ఎగ్జామినేషను రైట్ ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రాంలో టాప్ 10 రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్. బట్ ఏమైనా రమేష్ బాబు గారు ఎన్ని రీజన్స్ చెప్పినా కానీ ఒకసారి మళ్ళీ మీ ప్రొఫైల్ చూస్తే లాస్ట్ ఒక 5-6 yearsలో 2 సార్లు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10 ర్యాంక్స్, ఒకేసారి ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండ్ 8th ర్యాంక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ 100 మంది విద్యార్థులు 50 లోపు 100 లోపు ర్యాంకులు సాధించారు. కొన్ని 100 మంది విద్యార్థులు ఇదే క్యాంపస్ నుండి ఐఐటి ఎన్ఐటి బిట్స్లో చేరారు. ఇది ఫిట్జీ రికార్డ్. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది దీనికి ఆల్మోస్ట్ మాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన అవుట్పుట్ ఇది. ఈవెన్ స్టేట్ బైఫర్కేషన్ ముందు వెన్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచెస్ చూస్తున్నప్పుడు కూడా 2008లో రైట్ మేము అప్పుడు బైఫర్కేషన్కి ఉంటే ముందు బ్యాచెస్ రన్ చేసినప్పుడు వీ గాట్ 50 below 4 ర్యాంకులు, ఆల్ ఇండియా 12, ఆల్ ఇండియా 29, 44, 45 అట్లా 50 below 4 ర్యాంక్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక మంచి మూమెంటం తీసుకొచ్చాం మేము. సో అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ 100 లోపు ర్యాంక్స్, 50 లోపు ర్యాంక్స్, చాలా ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చేసాం. సో అప్పుడు కూడా ఏంటంటే టాప్ 10లో 12th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ టాప్ 10 మిస్ అయింది అనే ఒక చిన్న పెయిన్ ఉండేది. బట్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ రన్ చేసాం ఇక్కడ హైదరాబాద్లో. ఆ తర్వాత స్టేట్ బైఫర్కేషన్ తర్వాత విజయవాడ అనేది అసలు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్కి మంచి హబ్. అక్కడ ఫిట్జీది ఇంకా చాలా స్ట్రాంగ్ మేము రైట్ బేస్ ఉండాలి మాకు అనే ఉద్దేశంతో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత విజయవాడ బ్రాంచ్ని కూడా ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా స్ట్రాంగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దానితోటే మనకి విదిన్ స్పాన్ ఆఫ్ 6 yearsలో ఒక 2 సార్లు ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకు, 5th ర్యాంక్ అండ్ 8th ర్యాంకు. దాంతోపాటు కొన్ని 100 మంది, మేము గర్వంగా చెప్తున్నాం, కొన్ని 100 మంది విద్యార్థులు అక్కడ నుంచి ఐఐటీస్ ఎన్ఐటీస్ బిట్స్కి వెళ్ళారు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక 180 to 200 స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్ బిట్స్లో వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్ వచ్చింది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్.
బట్ ఇక్కడతోటి కాదు, మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ 5 to 10 yearsకి మేము ఇంకా స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్, ఇంకా ఇంకా స్పాన్ పెంచాలి అనుకుంటున్నారు. ఇంకా యావరేజ్ బ్యాచెస్ ఇంకా బిలో యావరేజ్ బ్యాచెస్ అట్లాంటి వాటిలో కూడా ఇంకా సక్సెస్ రేషియో పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంకా స్ట్రాంగ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5 to 10 years. ఏమైనా సార్ గ్రేట్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీరే ఒక పదం వాడారు, ఒరిజినల్ ఎగ్జామినేషన్ అంటామని. 35 yearsలో 96 or 97 తప్ప మిగతా ఎప్పుడు రిపీట్ కాలేవని. ఇట్లాంటి టఫ్ ఎగ్జామ్లో మీరు ఇన్ని మంచి ర్యాంకులు సాధిస్తున్నారంటే నిజంగా అభినందించాలి. రైట్, ఇక ఐఐటి సార్ అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్కి సంబంధించి చాలా మందికి క్వశ్చన్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నిజంగానే 6th, 7th, 8thలో స్టార్ట్ చేయొచ్చా? కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది వద్దంటారు. అండ్ ఒకవేళ చేయాలి అనుకుంటే ఎలాంటి స్కూల్ ఆర్ ఎలాంటి కాలేజ్ బెటర్ అని మీరు సలహా ఇస్తారు? రైట్, ఇది అంటే జనరల్గా 90% పేరెంట్స్కి జనరల్గా ఉండే డౌట్ ఇది, ఏ క్లాస్లో స్టార్ట్ చేయాలనేది. 6th, 7th, 8th ఇవాళ రేపు చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, ఐఐటి ప్రోగ్రామ్ అనేది. బట్ యాక్చువల్గా ఏంటంటే 6th, 7th, 8th ఆ టైంలో స్టూడెంట్ని అది అసెస్మెంట్ చేసుకునే పీరియడ్ అది మనం. సో వాళ్ళకి కొంచెం అడిషనల్ ఇన్పుట్స్ ఇచ్చి, ఇప్పుడు ఐఐటి వైపు కానీ లేదా నీట్ వైపు కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అండ్ బయాలజీలో కూడా అడిషనల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ 6th, 7th, 8thలో మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది స్టూడెంట్ది. రైట్, వెదర్ దే ఆర్ రైట్ అడిషనల్ ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళు ఐఐటి లేదు నీట్ అట్లా ఆ లెవెల్కి వీళ్ళు ప్రిపేర్ అవ్వగలరా లేదా, ఆ స్ట్రెస్ తీసుకోగలరా లేదా అని ఒక అసెస్మెంట్కి రావాలి మనం. సో 6th, 7th, 8th అనేది ప్రిపరేషన్ టైం కాదు, అది అసెస్మెంట్ టైం అది. సో మనం కొంత అడిషనల్ ఇన్పుట్స్ స్టూడెంట్కి ఇచ్చి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారో మన ఒక అసెస్మెంట్కి రావాలి. వన్స్ 8th class మిడిల్కి వచ్చేటప్పటికి మనకి అసెస్మెంట్ వచ్చిన తర్వాత వెదర్ దే ఆర్ ఇంక్లైన్ టువార్డ్స్ ఐఐటి కావచ్చు లేదా నీట్ కావచ్చు, అప్పుడు 9th, 10th, 11th, 12th 4 years ఒక సీరియస్ ప్రోగ్రామ్, ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు సక్సెస్ రేషియో పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది. లైక్ ఇన్ హిస్ కేస్ రైట్, తేజేశ్వర్ కేసులో కూడా 8th classలో తను మా దగ్గరకు వచ్చినప్పుడు 8th class వీ హ్యావ్ టేకెన్ టైమ్ టు అసెస్ హిమ్ రైట్. సో ఆ 8th classలో మేము తను అసెస్ చేసుకొని తను స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇన్పుట్ తీసుకోగలడు అనుకున్నప్పుడు 9th నుంచి 4 years పాటు ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామ్ తను డిజైన్ చేయడం జరిగింది. అట్లానే తనకి ఇప్పుడు ఆల్ ఇండియా 8th ర్యాంక్ రావటం, ఆ బ్యాచ్లో చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడం జరిగింది. సో మై సింపుల్ కంక్లూజన్ ఇది 6th, 7th, 8thని అసెస్మెంట్ పీరియడ్గా మనం ఉపయోగించుకోవాలి. 9th and 10th and 11th and 12th 4 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ప్రోగ్రాంలో పిల్లలు ఉండాలి. తేజేశ్వర్ నల్లి సార్, బాంబే ఐఐటి కదా, ఒకసారి నువ్వు ఒక సలహా ఇస్తావా? ఐఐటి ఆన్లైన్లో నేర్చుకుంటే ఐఐటి సీట్ కొడతామా, మనం కొట్టచ్చా? లైక్ జేఈ ఎగ్జామ్ అనేది లైక్ వెరీ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో దాన్ని లైక్ ప్రిపరేషన్ వెరీ సీరియస్గా తీసుకుంటే కానీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావు మనకు. సో ఆ ప్రిపరేషన్ టైంలో డీవియేట్ అవ్వడం కానీ డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ లైక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఇన్ దట్ ప్రిపరేషన్. సో మనము ఒకవేళ ఇంట్లో ఆన్లైన్లో క్లాసెస్ విని ఇంట్లోనే కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పడం, అక్కడ క్లాస్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం. ఆన్లైన్ ఇంట్లో ఏమవుతుందంటే మనం ఒక్కరేమే ఉంటాము, లైక్ ఆ మూడ్ రాదు మనకి చదవాలని. అంటే కొంతమంది ఇంట్లో లైక్ దే లైక్ హోమ్ ఎన్వైర్న్మెంట్, కాకపోతే లైక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ అనేది లైక్ మనం చదవడానికి ఫేవరబుల్గా అంతా ఉంటుంది కాబట్టి లైక్ వెరీ ఫోకస్డ్గా మనం చదవడానికి వీలవుతుంది. ఇంట్లో ఉండి ఆన్లైన్లో నేర్చుకోవడం లైక్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ లెస్ ఎఫెక్టివ్. లైక్ కానీ ఆన్లైన్లో కూడా మనం ఒకవేళ మోటివేటెడ్గా ఉంది, మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండి పేరెంట్స్ మనల్ని నీట్గా మానిటర్ చేసుకుంటూ డే బై డే యాక్టివిటీస్ అన్నీ చెక్ చేసుకుంటూ లైక్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే ఐ సజెస్ట్ ఆఫ్లైన్ ఈజ్ బెటర్. ఇంకా ఆన్లైన్లో ఏమవుతుందంటే మల్టిపుల్ కోర్సెస్ కనపడతాయి. ఓకే, కోవిడ్ తర్వాత ఆన్లైన్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయి. సో మల్టిపుల్ ఉంటాయి. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒకటి అర్థం కాకపోతే ఇంకో దానికి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. మీరేం చెప్తారు ఇదే మాట? ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఏంటంటే, ఒకటి స్టూడెంట్కి ఉపయోగపడేది ఏది ప్లాట్ఫామ్ అయినా మంచిదే. మనం రైట్ ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి మాట్లాడకుండా నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. స్టూడెంట్కి రైట్ ఉపయోగపడే ఏ ప్లాట్ఫామ్ అయినా మనం గౌరవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో ఒక చిన్న రైట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ బోర్డు ప్రిపరేషన్ ఏదో 10th class or 12th class బోర్డు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ దాంట్లో ఒక 90-95% స్కోర్ చేయాలి అంటే ఆన్లైన్ వీడియోస్ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి రైట్. దాంట్లో ఎందుకంటే ఒక ఫిక్స్డ్ సిలబస్ మీద ఉంటుంది, ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా ఆన్సర్ చేయాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే మార్కులు బాగా వస్తున్నాయి రైట్. సో బోర్డు ప్రిపరేషన్ వరకు మనకి ఆన్లైన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ
బట్ ఐఐటి జేఈ లాంటి ఒక ఛాలెంజింగ్ అండ్ రైట్ ఇందా మనం ఉన్నట్టు ఒక ఒరిజినల్ ఎగ్జామినేషన్లో ఆన్లైన్లో చూసుకొని నేర్చుకొని ఐఐటి క్రాక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పటివరకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ మా రైట్ ఎక్స్పీరియన్స్లో కూడా ఎక్కడ రాలేదు. కాకపోతే ఇక్కడ చిన్న ఇదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ టీచర్స్ అనేది రైట్ ఫైనల్లీ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి కొంతమంది టీచర్స్ కొంతమంది స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వరు. ఒక్కొక్కసారి రైట్ ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ హెల్ప్ చేసినా సరే ఎక్కడో ఒక 1-2 ఏరియాస్లో ఏదైనా 1-2 సబ్జెక్ట్స్లో స్టూడెంట్స్కి బేసిక్స్ కొంచెం మిస్ అయినాయి అనిపించినప్పుడు బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్కి ఆన్లైన్ వీడియోస్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. బట్ ఆ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ అనేది ఒక టాపిక్లో 1 hour 2 hours అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇది అర్థం కాకుండా ఎక్కడ నష్టపోతున్నారంటే పిల్లలు ఆ 1-2 hours ఎంతో కొంత నేర్చుకున్నాడు కదా అని ఎక్సైట్మెంట్లో స్టూడెంట్ ఉన్నప్పుడు పేరెంట్ కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయిపోయి వాళ్ళ ఆన్లైన్లో అట్లానే ఒక ప్యాకేజ్ కట్టేయటము లేదు వాళ్ళ ఆన్లైన్లో వదిలిపెట్టడము దానికి చేస్తున్నారు. సో అదేమవుతుందంటే ఆ 2 hours 3 hours తర్వాత అక్కడ నేర్చుకునేది ఏముండదు, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఫోకస్ లెవెల్స్ ఒక 1 week 10 days అయ్యేటప్పుడు ఉండవు. సో డిస్ట్రాక్ట్ అయిపోతారు. పిల్లలు నష్టపోతున్నారని తెలుసుకునేటప్పటికి పేరెంట్కి చాలా టైం స్పెండ్ చేస్తుంది, తర్వాత లాస్ పెరిగిపోతుంది. సో దీనికి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇన్స్టిట్యూట్ తరపున కాకుండా ఒక న్యూట్రల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీ బాబో పాపో ఆన్లైన్లో నేర్చుకోదలుచుకుంటే అది ఐఐటి జేఈ సంబంధించింది అయితే అది డెఫినెట్గా 1-2 hours కంటే ఎక్కువ దాంట్లో కంటెంట్ ఉండదు. ఆ 1 hour 2 hour మీరు ఏదైనా హాల్లో కానీ లేకపోతే మీకు ఐ కాంటాక్ట్ ఉండే ప్లేస్లో కానీ కూర్చోబెట్టి వాళ్ళని మానిటరింగ్ చేస్తూ చదివించుకోండి. బట్ ఆ 1-2 hours బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలుగుతారు. పెన్ అండ్ పేపర్ ఒక ఏది ఆన్ ఫిజికల్గా పెన్ అండ్ పేపర్తో సాల్వ్ చేస్తేనే వస్తాయి. ప్రాక్టీస్ టైంలో మాత్రం ట్యాబ్ కానీ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వాళ్ళ రూమ్లో ఉండకూడదు. ఇది లేకుండా 1-2 hours వాళ్ళకి యాక్సెస్ మీరు మానిటరింగ్ ఇవ్వగలుచుకుంటే ఓకే. బట్ ఫైనల్ కంక్లూజన్ ఈస్ ఐఐటీ లాంటి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అంటే మాత్రం పెన్ అండ్ పేపర్ ఫిజికల్ క్లాసెస్ తోటి పెన్ అండ్ పేపర్ ప్రాక్టీస్తోనే క్రాక్ అవుతుంది. రైట్ సార్. సో ఇప్పుడు న్యూట్రల్ నుంచి మీరు ఫిడ్జీకి వచ్చేయండి. ఈ పెన్ అండ్ పేపర్ ఫిజికల్ క్లాసెస్ బయట ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇస్తున్నాయి కదా, నేను ఫిడ్జీకే ఎందుకు రావాలి, మీకు దగ్గరకే ఎందుకు రావాలని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ దగ్గర స్పెషాలిటీస్ ఒకటేంటంటే ఇక్కడ మనం ఇక్కడ స్టూడెంట్స్కి ఫిడ్జీలో ఉన్న అడ్వాంటేజ్ మేజర్ అడ్వాంటేజ్ మేము ఏం చెప్తామంటే జనరల్గా చాలా చోట్ల ఇప్పుడు మైక్రో షెడ్యూల్స్ అని అట్లా అని అంటే అంటే ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు హెల్ప్ అయ్యేది ఏంటంటే మైక్రో షెడ్యూల్ రైట్. అంటే నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ వీక్ ఈ సిలబస్ అయిపోవాలి, ఈ వీక్ ఈ సిలబస్ అయిపోవాలి, ఈ డేట్కి సిలబస్ అయిపోవాలని పెట్టుకుంటే నేను 10 బ్రాంచ్ని కంట్రోల్ చేసేవాళ్ళు నాకు ఈజీ అయిపోతుంది షెడ్యూల్ రన్ చేయడం. బట్ స్టూడెంట్స్ మెషిన్స్ కాదు, టీచర్స్ మెషిన్స్ కాదు, ఈ స్పాన్లో ఎంత చెప్తే వీళ్ళకి వచ్చేస్తుంది అనేది కాదు రైట్. అది అర్థం చేసుకోవడానికి ఒక్కో టీచర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది, ఒక్కో స్టూడెంట్ ఒక్కో టైం పడుతుంది. సో ఇది ఈ చిన్న ఫ్లెక్సిబిలిటీ లేకుండా చాలా ఇన్స్టిట్యూషన్స్ వాటిలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి ఒక 100 మందికో 200 మందికో ర్యాంకులు వచ్చి మిగతా 1000 మంది నష్టపోతున్నారు. సో ఫిడ్జీలో ఏంటంటే మేము రైట్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీథింగ్ బట్ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటంటే వీ అడ్మిట్ వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మేము మ్యాక్సిమం 500 to 600 నుంచి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని తీసుకోం. ఆ తర్వాత కూడా వాళ్ళకి షెడ్యూల్స్ మేము రన్ చేసేటప్పుడు వీ నెవర్ ఫిక్స్ రైట్ వాట్ ఈ సిలబస్ ఈ టైంలో అవ్వాలి అనేది ఎప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంచుతాం. ఇన్ కేస్ ఈ వీకెండ్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ కనుక కొంచెం తక్కువ పెర్ఫామ్ చేశారు, లేదు దే ఆర్ స్ట్రగులింగ్ టు అండర్స్టాండ్ ఈ టాపిక్ అనుకున్నప్పుడు దానికి ఇంకో 1 week లేదు ఒక 5 days 6 days టైం ఎక్స్ట్రా ఇచ్చి స్టూడెంట్ సెంట్రిక్గా మేము రైట్ షెడ్యూల్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఫిడ్జీలో. మేజర్ అడ్వాంటేజ్ అంటే స్టూడెంట్ సెంట్రిక్ షెడ్యూల్ ఉంటుంది. రైట్ సార్. మరి ఇప్పుడు మీరు లిమిటెడ్ అడ్మిషన్ అంటున్నారు. సో ఫిడ్జీలో మరి అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటాయి? రైట్. ఫిడ్జీలో ఏంటంటే మాకు ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలని సార్ డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఆఫర్ చేయం సార్ దాంట్లో. సో డెఫినెట్లీ దే హావ్ అపియర్ ఫర్ ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఈ ఇయర్ మనం అది FTRE ఫిడ్జీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ FTRE ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రేపు 15 సెప్టెంబర్ ఒక ఎగ్జామ్, అట్లానే 6 October 2 డేట్స్లో మనం ఈసారి ఎగ్జామ్ పెట్టబోతున్నాం. సో 6th class to 12th class వరకు అన్ని క్లాసుల స్టూడెంట్స్ దాంట్లో అపీర్ అవ్వచ్చు. ఆ టెస్ట్లో అపీర్ అయిన తర్వాత దాంట్లో మేము సీదం రిజల్టే కాకుండా దాంట్లో అనలిటిక్స్ అని ఇస్తాం. అంటే పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ ఆల్మోస్ట్ 30 to 40 పారామీటర్స్లో వాళ్ళు ఎట్లా ఉన్నారని అనాలిసిస్ ఇస్తాం మనం. ఆ డీప్ అనాలిసిస్ తర్వాత ఒకవేళ స్టూడెంట్ కనుక ఎగ్జామినేషన్లో తను క్లియర్ చేయగలిగితే ఒక కట్ ఆఫ్ క్రాస్ చేసినప్పుడు దెన్ వీ ఆఫర్ దెమ్ అడ్మిషన్ రైట్. సో వాళ్ళ క్యాలిబర్ తగ్గట్టుగా ఏ ప్రోగ్రామ్ అయితే బాగుంటుందో మేము కౌన్సిలింగ్ ఇచ్చి అడ్మిషన్ ఇస్తాం. బట్ ఎనీ స్టూడెంట్ రైట్ ఆ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది.
అండ్ సార్ ఇంకా నీట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారని విన్నాం ఈసారి. Yeah. ఏంటి సార్ అది ఒకసారి చెప్తారా? నీట్ ఆల్మోస్ట్ 25 lakhs స్టూడెంట్స్ అపీర్ అవుతున్నారు నీట్లో. సో నీట్ ఎప్పుడైతే మనకు లాస్ట్ 5-6 years బ్యాక్ నుంచి నీట్ ప్యాటర్న్ మారిన తర్వాత ఫిజిక్స్కి ఉన్న అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంది నీట్ ఎగ్జామినేషన్లో. అండ్ యాజ్ ఎ ఫిడ్జీ మాకు ఆ ఫిజిక్స్ అనేది మాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కాబట్టి లాస్ట్ 3-4 years నుంచి మేము దాని మీద నీట్ మీద ప్రోగ్రామ్ ఒకటి 8th, 9th, 10th క్లాస్ వరకు రన్ చేస్తున్నాం. అట్లా 11th, 12th కూడా కొంత ఒక లిమిటెడ్ స్టూడెంట్స్ తోటి కొంత ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరిగింది. అండ్ మాకున్న ఎక్స్పర్టైజ్ని మాకున్న ఒక ఫిజిక్స్లో ఉండే అడ్వాంటేజ్ అట్లానే ఓవరాల్ కాంపిటేటివ్ సెగ్మెంట్ డీల్ చేసే ఎక్స్పర్టైజ్ని ఆఫర్ చేయడం కోసం లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం ఈ ఇయర్ మేము నీట్ కూడా లాంచ్ చేయబోతున్నాం. సో దాని డీటెయిల్స్ కూడా మేము 6th October తర్వాత పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి రివీల్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. జేఈ నీట్లో చదవాలి, చదివించాలి అనుకునే పిల్లలకి అండ్ తర్వాత పేరెంట్స్కి మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ మీకు కంగ్రాచులేషన్స్ మరొకసారి. తేజేశ్వర్, నీకు ఆల్ ది బెస్ట్. మళ్ళీ మనం నీ లైఫ్లో అచీవ్మెంట్ సాధించినప్పుడు మళ్ళీ ఇట్లా కూర్చొని మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వాటి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.